ములక్కాయ టమాటా కూర అదిరిపోద్దిక. కట్ చేసిన తర్వాత అస్సలు వాటర్తో కడగొద్దు. ఆ కాయ పళ్ళంగా ఉన్నప్పుడు తోలు తీస్తాం కదా, అప్పుడు నీట్గా కడిగేసి పైపైన అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం, 100% నేను మీ బ్రదర్ని, దేవుడిచ్చిన బ్రదర్ అనుకోండి. అలా చూడబాకే. ఇది మామిడి ముద్ద బాగుంది. హాయ్ మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మా సిస్టర్స్ కోసం, మా బ్రదర్స్ కూడా వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి కోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. అది చెప్పడం కంటే మీరే చూడండి. కమా. ఓకేనండి, మంచి రెసిపీ అని చెప్పాను మీకు. అమ్మా, ములక్కాయ టమాటా కూర అదిరిపోద్దిక. టమాటా మిక్సింగ్ చాలా ఉంటాయి. వంకాయ టమాటా అని, దోసకాయ టమాటా అని, చిక్కుడుకాయ టమాటా అని, అలాగే ములక్కాయ టమాటా. ఒక్కొక్క రెసిపీ చేసి చూపిస్తాను మీకు చెప్పినట్టుగానే. ఈరోజు స్పెషల్ మా ఇంట్లో ములక్కాయ టమాటా. ములక్కాయలు కావాలి, మిర్చి యాజ్ యూజువల్, ఆనియన్ ఒకటి, ఒక 4 చిన్న టమాటాలు. ఈ 2 ములక్కాయలకి ఒక 4 టమాటాలు సరిపోతాయమ్మా. మిర్చి, ఆనియన్ అనేది ఎప్పుడు, ఉల్లిపాయ అనేది ప్రతి కూరకి వాడతాం మనం. ఏనివి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది ఓన్లీ టైమింగ్ కోసం చెప్తున్నా. అందరూ వండుతారు కానీ నా టైమింగ్ ఎలా ఉంటుందో చెప్తా. ఓకే, ఫస్ట్ ఆనియన్ మిర్చి కట్ చేసుకుందాం. కట్ చేసుకుందాం ఏంటి, మావిడి కట్ చేస్తుంది. సరే, తన ఆనియన్ మిర్చి కట్ చేస్తుంది కాబట్టి నేను ఇక ములక్కాయలు కట్ చేసి పెడతా. షేర్ చేసుకోవటం అంటే ఇదే. చక్కగా ఇదిగోనమ్మా పీసులు, అందరికీ తెలుసు, జాగ్రత్తగా తీయటం. నీట్గా కట్ చేసిన తర్వాత ఇదిగో. నేను అంత స్పీడ్గా అయితే కట్ చేయలేను. నువ్వు తప్ప కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎస్, షేరింగ్. నేనైతే తోడు చేస్తాను సంధ్య, ముందు అయిపోయింది. ఎస్, వీటిని కట్ చేసుకుంటా ముక్కలు. అటు పక్క లాగేసుకో. ఎస్ అండి, ములక్కాయలు తీసుకోవడం చూసారు కదా, చక్క నీట్గా ఒకే సైజు చూసుకోండి అమ్మా. ఊరికనే పెడతాను కానీ సేమ్ ఒకే సైజు రావాలని, అంతే, సరిపోయింది. ఈ సైజుకి ఇక్కడ కోసుకుంటే సరిపోతుంది. ఎస్, జస్ట్ ఇలా పెట్టుకుని ఊరికనే మనకి టైం ఉందని కోసుకోవడం తప్ప, కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బంది లేదు. కొంచెం ఏదైనా తీయాల్సి వచ్చినా కూడా జాగ్రత్తగా తీసేసుకోండి అమ్మా. తెలిసింది అందరికీ, కానీ కొంచెం టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ ఉంటుందమ్మా. డిఫరెంట్గా వస్తుంది. ఆ టైమింగ్ను కొంచెం ఫాలో అవ్వగలిగి ఉంటే మాత్రం నీట్గా తీసుకుంటే, ఇవన్నీ తీసుకుంటే తోడు చాలా బాగుంటుంది. వీటిని ఒకసారి చిన్న గిన్నెలోకి తీసుకొని కడిగేసుకుందాం. ప్రతిదాన్ని నీట్గా కడుక్కోండి అమ్మా. ములక్కాయ కాబట్టి కట్ చేసిన తర్వాత కడుక్కున్నాం, ఇబ్బంది లేదు కాబట్టి. నీళ్ళు చేసుకోండి. టమాటాలు తీసుకోండి బౌల్లోకి నీట్గా. అరే, ములక్కాయలాగా మీరు కట్ చేసిన తర్వాత కడుక్కోకుండా మీరు కట్ చేసి కదన్నా కడిగారంటారేమో. టమాటాకి ఎప్పుడూ కూడా కాయగా ఉన్నాం కానీ పైపైన నీట్గా కడిగేసుకోవాలమ్మా. ఇది కట్ చేసిన తర్వాత ఇదంతా వాటర్గా ఉంటుంది, గుజ్జు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. చాలా కొన్ని కట్ చేయకముందు కడుక్కోవచ్చు, కొన్ని కట్ చేసిన తర్వాత.
అలాగే బీరకాయ ఒకటి, పొట్లకాయ ఒకటి, సొరకాయ ఒకటి కట్ చేసిన తర్వాత అస్సలు వాటర్తో కడగొద్దు. ఆ కాయ పళ్ళంగా ఉన్నప్పుడు తోలు తీస్తాం కదా, అప్పుడు నీట్గా కడిగేసుకుపోయిపోయినా అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. కొన్ని కొన్ని ఉంటాయిరా, కొన్ని కొన్ని అదేవిధంగా వంకాయలు కూడా కట్ చేసిన తర్వాత కడుక్కోవచ్చు. వంకాయ ముక్కలు జస్ట్ ఊరికనే ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఏది నేను చెప్పేదంతా తెలియని వాళ్ళకి వంట తెలిసిన వాళ్ళకి మనం చెప్పక్కర్లే. ఎస్, కడిగేయటం అయితే అయిపోయింది. ఆనియన్ మిర్చి కటింగ్ అయిపోయింది. చక్కగా ములక్కాయలు 2 ములక్కాయలు తీసుకొచ్చాం, 2 ములక్కాయలు కట్ చేసుకున్నాం. టమాటాలు 4 సరిపోతుంది. ఓకే, కళాయి పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగిచ్చేద్దాం. ఎస్, ఫైర్ చూస్తారు కదా. ఓకేనమ్మా, డ్రై అయిపోయింది చూస్తారు కదా. ఒకసారి కళాయి చూడండి, వాటర్ అనేది లేకుండా డ్రై అయిపోయింది. చక్కగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా కాగిపోద్ది, ఇప్పుడే పోసాం కాబట్టి ఒక 2-3 మినిట్స్లో ఆయిల్ కాగిపోతుంది. ఓకేనమ్మా, ఆనియన్ మిర్చి కట్ చేసింది ఉంది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి అది వేసేసుకుందాం. ఓకేనమ్మా, చూసారు కదా ఆనియన్ మిర్చి వేసాము. అది ఏగలేదు ఇంకా, లైట్ బ్రౌన్ కలర్ రావాలని చెప్పాను మీకు. ఈలోపు మనం కట్ చేసిన ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అమ్మా. ఎందుకంటే ఇది చాలా హార్డ్ ఉంటుంది ములక్కాయ అనేది. ఉడకటానికి ఒకటి, మగ్గటానికి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ అంతా కూడా ములక్కాయ పీల్చుకోవాలమ్మా. లోపలికి వెళ్ళినప్పుడు ఆయిల్, ఉప్పు, కారాలు అన్నీ వెళ్ళినప్పుడు ఆ టేస్టే ఒక డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుందమ్మా. ములక్కాయ పళ్ళంగా వాటర్లో వేసుకునే దానికంటే కూడా కూర ఉడికేటప్పుడు ఇలాగ ముందే ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోగలిగితే లైట్గా చాలా బాగుంటుంది. ములక్కాయ మనం తింటున్నప్పుడు చూసారు కదా, లోపల నుంచి ఉప్పు, కారాలు, ఆయిల్ అంతా వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది. నవ్వటానికి కానీ తినటానికి కానీ. ములక్కాయ ముక్క పసుపు వేసేస్తాను చూసారు కదా. ఇంత పొడుగు కూడా ఇస్తామమ్మా. అలాగే పసుపు వేసిన వెంటనే మెంతి పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం. మొన్న ఒక సిస్టరు అడిగారు నన్ను మొన్న ఒక వ్లాగులో, అన్నయ్య పప్పు మామిడికాయకి ధనియాల పొడి వేయకూడదు అన్నయ్య అని చెప్పారు. యాక్చువల్గానమ్మా, మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మిక్స్డ్ కారం అంటారు, ప్రతి చోట విలేజ్లో మిక్స్డ్ కారమే వాడతారు. నాకు తెలిసి 99%. ఇలాగా పచ్చి కారంగా వాడేది రేర్గా ఉంటారు నాలాగా. మిక్స్డ్ కారంలో వచ్చి జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ మిక్స్ చేసి చక్కగా ఎండు మిరపకాయలు వేసి పట్టిస్తారమ్మా. ధనియాల పౌడర్ అనేది కారానికి సంబంధించి ఫ్లేవర్ లాంటిది. ఇప్పుడు కొత్తిమీర ఉంది, దేని నుంచి వస్తుంది? ధనియాల నుంచి. ఆ ధనియాల పౌడర్ కొంచెం కలపటం వల్ల ఫ్లేవర్ పెరుగుతుంది తప్ప దానికి వెయ్యకూడదన్న రూల్ అయితే లేదురా. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. వాడనోళ్ళు వాడొద్దు, మా ఇష్టం లేని వాళ్ళు అసలు వేసుకోకండి. కానీ ఏమవుద్దంటే కొంచెం ఫ్లేవర్ పెరుగుతుంది అంతే. ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర పొడి ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి. ఆవు పిండి, మెంతిపిండి లేని వాళ్ళు మానేసేయండి. పసుపు అనేది మ్యాక్సిమం కలుపుతారు, పసుపు కూడా కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు, మానేసేయండి. మనకి ఏది ఇష్టం అది చేసుకోండి. కాకపోతే అంటే నా స్టైల్లో ఏంటంటే, ఇప్పుడు ధనియాలు కలిపేది ఏంటంటే కారంలో డెఫినెట్గా కలుపుతాం మనం. మిక్స్డ్ కారం అని మీతో చాలాసార్లు చెప్పాను, దాంట్లో కలిపి తీరాలి. ఓకే, ఎనీవే ఒక చిన్న క్లారిటీ అడిగారు, నేను చెప్పేశాను. ఏదైనా ఒక నలుగురిని తెలుసుకుని 4 వంటలు నలుగురి దగ్గర చూసి, ముఖ్యంగా మా అమ్మగారి దగ్గర నేర్చుకుని పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. ఇదన్నీ కూడా ఫ్లేవర్ కోసం వేసుకునే తప్పితే ఉత్త కారం, ఉప్పు వేసుకుని కూడా వండేసుకోవచ్చు. అసలు దాంట్లో తప్పే లేదురా. ఉత్తరాకారం కొంచెం సాల్ట్ వేసేసుకొని నీళ్ళు పోసేసుకుని అలా పెట్టేసుకుని మగ్గంగా దించేసి తినేయచ్చు. కానీ మనం ఏంటంటే ఫ్లేవర్స్ పెరగడానికి ఆ గుమగుమలు అనే స్మెల్ రావాలంటారు కదా, మంచి స్మెల్. ఆ గుమగుమల కోసం ఇన్ని ప్రయత్నాలు తప్ప ధనియాలు కలపొచ్చా కలపకూడదా, మెంతులు కలపొచ్చా కలపకూడదా, జీలకర్ర పౌడర్ వేయచ్చు వేయకూడదా, మన ఇష్టం. అది మనకి ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేయటమే. ఇప్పుడు కొన్ని చోట్ల కొత్తిమీర ఉంటుంది, కొత్తిమీర దొరకదు టైంకి, చేపల కూర వండుతుంటాం.
కొత్తిమీర వేయాలంటావు నాన్ వెజ్కి, లేనప్పుడు ఏం చేస్తాం? అదే చేపల కూర వేసుకుని తినేస్తాం. చెప్తున్నా. అదే విధంగా ఏంటంటే మనకి లేదు, ఇష్టం లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే అంటే కారంలో మాత్రం మిక్సింగ్ అనేది మాత్రం ఇది మాత్రం ఉంటుంది. కలుపుడు కారం అంటారు, మిక్సింగ్ కారం అంటారు. అది అన్నీ వేసి కలిపి అది సపరేట్గా అమ్ముతారు కేజీ ఇంత అని. అది ఒక కారం స్పూన్ వేసుకోవడం, చక్కగా సాల్ట్ వేసుకోవడం, దించేసుకోవడం. ఎందుకంటే దాంట్లో మెంతి పిండి ఉంటుంది, ధనియాల పిండి ఉంటుంది, పొడి ఉంటుంది, జీలకర్ర పొడి ఉంటుంది, మొత్తం పొడి అయిపోద్ది కాబట్టి అది సూపర్. అది మనం ఏంటంటే సపరేట్గా వేస్తున్నాం కాబట్టి కారం కోసం వేసేది ఇది, ఫ్లేవర్స్ బాగుంటాయని. ఎనీవే, థ్యాంక్ యూ. టమాటాలు కొద్దాం. యా, ఓకే. చూడండి, చక్కగా ఆనియన్ మిర్చి కూడా మగ్గిపోయింది, ములక్కాయలు దాంట్లో కూడా ఏగుతున్నాయి. ఇప్పుడు ఇక టమాటా, కట్ చేసిన టమాటాని మిక్స్ చేసేసుకుందాం. ఇదేంటన్నా టమాటా మిక్స్ చేశారు మీరు అంటారేమో. వదిన తింది కదా టమాటా ఏంటంటారు మీకు చాలామంది గుర్తు, బాగా నాకు తెలుసు. కానీ ఈరోజు ఉపవాసం, తింట్లా అన్నం, అందువల్ల టమాటా కూర నాకు కోసం అని చెప్పి నేను చేసుకుంటున్నాను. టమాటా అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మా. కొంతమందికి అదే చెప్పాను కదా, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొన్ని కాయగూరలు తింటారు, కొంతమంది కొన్ని తింటారు. మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. సింపుల్, చూసారు కదా, ములక్కాయ టమాటా కూర. చకాని మిర్చి కోసుకున్నాం, ఏం చేసుకున్నాం, ములక్కాయ ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాం, టమాటాలు కలిపేసుకున్నాం, పొడులు కూడా కలిపేసాం ఆల్రెడీ. ఆనియన్ మిర్చి వేగంగానే మనం ములక్కాయ ముక్కలు వేగుతుండగానే కలిపేసుకున్నాం అన్నీ కూడా. మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అది కారంలోకి వచ్చేవని చెప్పాను. మిక్సర్ కారంలో ప్రతి షాప్లోనూ దొరుకుతుంది, ప్రతి వాళ్ళు వాడేది అది. వాటిలో ఉంది కాబట్టి ఏరు బయట, మనకి ఉత్త కారం వాడుతున్నాం కాబట్టి మనం వాడుతున్నాం అమ్మ, అంత తప్పించి వేరే ఏం లేదు. ధనియాల పొడి అనేది ఫ్లేవర్ కోసమే, నాకు తెలిసైతే మసాలాలో కూడా ఫ్లేవర్ రావడం కోసం ఎక్కువ గరం మసాలాలో ధనియాలు కలుపుతుంటారు. అందుకనే కొత్తిమీర వాడతాం మనం ప్రతి నాన్ వెజ్ కూరకి. ధనియాల నుంచే కదా కొత్తిమీర వచ్చేది. ఆ ఫ్లేవర్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, కానీ కొత్తిమీర ఒక ఫ్లేవర్కి వస్తుంది చెప్తున్నా. బట్ నాకు ధనియాల పొడి వచ్చేసి దేనికోసమో కాదు, ఓన్లీ ఫ్లేవర్ కోసం. అది దేంట్లోనే మనం వాడచ్చు. ఆ మెంతి పౌడర్ కూడా లైట్గా లిటిల్ వేస్తారు, మీరు గమనించారు లేదు, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది మళ్ళీ. ఆ లైట్ కూడా ఎందుకంటే మన ఫ్లేవర్ కోసం. ఇక జీలకర్ర పొడి అంటారా, జీలకర్ర అంటారా, అది మంచి ఫ్లేవరు, తాలింపులు వేస్తుంటాం జీలకర్ర, ప్రతి కూరలో వాడుకుంటుంటే బాగుంటుంది. అదేవిధంగా గరం మసాలాలో కలుపుతాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇచ్చాడమ్మా. అందువల్ల ఏంటంటే మనం ఉన్నట్లో మనకు తెలిసింది వాడుకోవటం. దీంట్లోనే చాలా ఉన్నాయి, గరం మసాలాకు సంబంధించి అన్నీ వేయచ్చు, కానీ ఇది మసాలా కూరలాగా అయిపోద్ది. అందువల్ల సాఫ్ట్గా ఉండేది ఏంటంటే ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర సాఫ్ట్గా ఉంటాయి. అందువల్ల కారంలో మిక్స్ చేస్తారు, మామూలుగా మిక్సర్ కారంలో, అంతే తప్పితే వేరే ఏం లేదు. చక్కగా మనకు తెలిసిన వంటలు చేసుకోండి. కాకపోతే అంటే ఒక విధానాన్ని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను మీకు. ఈ విధానం, ఈ ప్రాసెస్ని పాటించండి. ఇష్టం లేదు పక్కన పెట్టేయండి, ఇష్టం ఉన్నది వేసుకోండి నేను వాడేట్లో, అంతే. సూపర్ వస్తుంది కూర. అన్నం కూడా అయిపోతుంది. కూర అయిపోయిందంటే భోంచేయటమే. ఓకే, మగ్గుతుంది అది, చూసారు కదా చక్కగా. టమాటా ముక్కలు కూడా మగ్గంగానే ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం వేసుకోవటం, నీళ్ళు పోసుకోవడం, మగ్గంగానే దించేయటం. కానీ వెజిటేరియన్స్కి మాత్రం సూపర్ ఖుషి ఇలాంటి కూరలు. వెజిటేరియన్లో చాలా ఉన్నాయమ్మా, అసలు ఒకటి కాదు. నాన్ వెజ్కి వెజిటేరియన్ కలుపుతుంటారు చాలాసార్లు, మటన్ కూరలో కానీ చికెన్ కూరలో కానీ టమాటా కలుపుతుంటారు. చాలా ఉంటాయిరా. కొంచెం సిమ్లా పెడదాం. మీకోసం చేస్తున్నాను, నా కోసం కూడానమ్మా. ఈరోజైతే నేను వెజిటేరియన్ తింటాను, నాన్ వెజ్ తినను. మీకు నేర్పుతున్నట్టుంది, నేను తింటున్నాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా వచ్చేయండి, అన్నయ్య నేను వచ్చాను ఇక్కడికి, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను, మీ వ్లాగ్లో నేను కనిపిస్తాను, వీడియోలో నేను చేస్తాను అన్నయ్య మీతో అని రండి. నిజంగా ఎవరన్నా ఇటు వచ్చినప్పుడు కాల్ చేయండి నాకు, చక్కగా నాతో పాటు వ్లాగ్లో ఉండొచ్చు, వంట చేసుకోవచ్చు, మనం తినొచ్చు, సూపర్గా ఉంటుంది. ఎవరో సిస్టర్ అన్నట్టుగా అన్నయ్య నోరారా అన్నయ్య అని పిలవాలని ఉంది మిమ్మల్ని అంది ఒక ఆవిడ. నిజంగా చెప్తున్నా, నిజం అమ్మ.
ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 100% నేను మీ బ్రదర్ని, దేవుడిచ్చిన బ్రదర్ అనుకోండి, సొంత బ్రదర్ని అవ్వాలని లేదుగా, దేవుడిచ్చిన బ్రదర్ని, మీ వాడిని, మీ అందరి వాడిని, అంతే. ఓకేనండి, టమాటా కూడా మగ్గుతుంది చెప్పాను కదా. టమాటా కూడా మగ్గిపోయిందంటే చక్కగా ఉప్పు కారాలు వేసుకోవటం, కొంచెం వాటర్ కలుపుకోవటం. నాకు తెలిసి టమాటా మగ్గిందంటే ఈ ములక్కాయ కూడా మగ్గినట్టే, ఎందుకంటే మనం ఆల్రెడీ నూనె వేసిన కాడి నుంచి ఆనియన్ మిర్చిలు వేసేస్తాం, చక్కగా దాంట్లోకి వెళ్ళటం. ఓకే, నాకు తెలిసి చాలండి. ఇక ఉప్పు కారం వేసుకుందాం, ఎందుకంటే కొంచెం వాటర్ పోస్తాం కాబట్టి వాటర్లో కూడా ఏగుద్ది, వాటర్లో కూడా ఉడుకుద్ది బాగా ముక్క. ఉప్పు చూసుకోండి అమ్మ, ఎప్పుడు చెప్పే విధంగానే ఎక్కువ కలిపామా చాలా కష్టం, కూర తినలేం మనం. చాలు కొంచెం ఉప్పు వేసేసుకున్నాం, అలాగే కారం ఒక స్పూన్నర వేసుకోవచ్చు అమ్మ, ఎందుకంటే టమాటాలు పులుపు కాబట్టి టమాటాల కోసం. టమాటా పులుపు కాబట్టి కొంచెం కారం ఒక అర స్పూన్ ఎక్కువ వేసుకున్నాం. అదే వెజిటేరియన్ కూరకైతే ఒక స్పూన్ సరిపోతుంది. నాన్ వెజ్కి ఒక 3-4 స్పూన్లు వేస్తాం, చూసారు మీరు. ఈ టమాటా పులుపు అవటం వల్ల కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ కలుపుకున్నామంటే బాగుంటుంది టేస్ట్. ఎస్, ఇలాగ ఒక 2 minutes పెట్టేద్దామా. ఉప్పు కారం వేసాక ఎప్పుడు చెప్తుంటాను కదా, చక్కగా ఆ కారంలో ఉన్న గొట్టు, ఆ పచ్చి వాసన, పచ్చి కారం అంటాం కదా, అది మొత్తం పోతుంది. మంచి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిందంటే కారం భలే టేస్ట్ వస్తుంది. 1 minute అంతే, నాకు తెలిసి 1 minute 1.5 minute. సిమ్లో మాత్రం పెట్టుకోండి అమ్మ, లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడు. హై ఫ్లేమ్లో చూసారు కాబట్టి లో ఫ్లేమ్లో మగ్గుతుంటేనే బాగుంటుంది. లేదనుకోండి అడుగంటి పొద్దు, ముక్క ఉడకదు. ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు హైలో పెట్టుకోవాలి, ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అదొక్కటి తెలుసుకుని లైన్గా మనం వేసుకుంటూ వెళ్ళిపోయామంటే 1 by 1 2-3 times వంట చేసామంటే ఆటోమేటిక్గా 4th time మనకి ఫుల్ హ్యాపీగా నేను చేసే విధంగా చేసేయచ్చు. నేను అలాగే నేర్చుకున్నదే. ఏమి వేస్తుందమ్మా, ఇప్పుడు వేస్తుంది, చుట్టాలింటికి వెళ్ళేవాడిని హాలిడేస్ ఇచ్చినప్పుడు, వంటగదిలోకి వెళ్ళేవాడిని. అరే నువ్వెందుకురా వంటగదిలోకి వెళ్ళి టీవీ చూడరా అంటే, లేదు 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 అత్త చూస్తానని చెప్పేసి కూర్చునేవాడిని. అది ఒక్కొక్కళ్ళు అలా చేస్తున్నారు. అదేవిధంగా మంచి విషయాలు మాట్లాడుతున్నప్పుడు బ్రాహ్మలు కానీ ఎవరన్నా కొంచెం బాగా విషయం నాలెడ్జ్ ఉన్న పెద్దలు కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చునేవాడిని. ఎరా ఇల్లు ఆడుకోవచ్చు కదరా పిల్లలతో అనేవాడు చిన్నప్పుడు, నాకు బాగా గుర్తు. పర్వాలేదు తాతయ్య నేను కూర్చుంటానని చెప్పి కూర్చునేవాడిని. వాళ్ళు దేవుడి గురించి మాట్లాడేది, దేశ రాజకీయాల గురించి మాట్లాడేది, ఒక్కొక్కటి మైండ్కి ఎక్కించుకుంటుండేవాడిని. ఓహో ఇలా చేస్తారా వీళ్ళు, రాజకీయాలు ఇలాగ ఉంటాయా, దేవుళ్ళు ఇదా, శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇలాగా, విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడా, ఓహో బ్రహ్మదేవుడు కొడుకు నారదుడా, ఓహో ఇలా నాలెడ్జ్ పెంచుకుంటూ వచ్చా. ఒక 7th 8th వచ్చేసరికి గ్రంథాలయానికి వెళ్ళటం, గ్రంథాలయానికి అక్కడికి వెళ్ళి బుక్స్ అన్నీ తీయటం, ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అన్నీ ఉండే తెలుగులోనే, ఇంగ్లీష్ మీడియం కాదు నేను చదివిన తెలుగు మీడియం. ప్రతి బుక్ తీసేవాడిని, చక్కగా చదువుకునేవాడిని ఖాళీ టైమ్స్లో. ఈడేంట్రా పుస్తకాలు పిచ్చేవాళ్ళు ఉన్నాడు అనేవాళ్ళు. ఓకే, రామాయణాలు భాగవతాలు మహాభారతాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి, డిటెక్టివ్స్ మీద పడ్డా కొన్ని రోజులు. చందమామ బాలమిత్ర బుక్స్ వచ్చాయి, అవి అయితే కంటిన్యూగా సమస్య లేదు. కొత్త పుస్తకం రాకముందే నేను దగ్గర లైన్లో నుంచునేవాడిని, వచ్చిందా అని. వచ్చింది మార్కెట్ కనగానే కొనుక్కునేవాడిని. అదే లైబ్రరీకి వెళ్ళటం, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయటం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం. నీ వయసు అంతా నువ్వేంట్రా పెద్దవాళ్ళతో కలిసి కూర్చుంటావు ఏంట్రా అనేవాళ్ళు చాలామంది. నాలెడ్జ్ మనం తెలుసుకోవడం కోసమే. నా వయసు వాళ్ళు ఏం చేస్తారు, ఎరా సినిమాకి వెళ్దామా, ఎరా అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామంటారు. అప్పట్లో పెద్దవాళ్ళతో కూర్చుని ఏంటంటే చక్కగా వచ్చి కూర్చుని మంచి విషయాలు మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళు చూసింది, వాళ్ళు చేసింది, అలా ఇంటూ నేర్చుకున్నాను రా ప్రతి విషయాన్ని. ఓకే, కూర చూద్దాం. వాటర్ మిక్స్ చేసేసుకుందాం.
టమాటా ములక్కాయ కూడా ఆ వాటర్లో మగ్గిపోతుంది. ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోయిందమ్మా. మూత పెట్టేసుకుందాం, చక్కగా మగ్గిపోతుంది. ఓకేనండి, అయిపోయి ఉంటుంది కూర. ఎస్, చూసారు కదా, ఇందాక నా వాటర్ అంతా కూడా ఎక్కిపోయింది, నీట్గా మగ్గి. అది ఇలా ఉండాలి ములక్కాయ టమాటా కూర. అలాగే కొత్తిమీర, మనం మ్యాక్సిమం అన్నిటికీ వాడుతుంటాం. కొత్తిమీర మన ఇంట్లో ఉంది, దాన్ని కూడా కలిపేసుకుందాం. ఇవన్నీ ఫ్లేవర్ కోసమేనమ్మా నేను చెప్పేది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తినేటప్పుడు ఏంటంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం అన్నం, మామూలుగా తినేదాని మీద ఒక ముద్ద ఎక్కువ, టేస్ట్గా ఉంటుంది నోటికి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, చాలు. చక్కగా ములక్కాయ టమాటా కూర, ప్యూర్ వెజ్ నేను చెప్పేది. వెజిటేరియన్స్ చాలామంది ఉన్నారు మన వ్యూవర్స్. ఓకేనమ్మా, చాలు, ప్లేట్ తీసుకో. ఇంకొక విషయం ఏంటంటే సంధ్య, నువ్వు తినపోతే నాకు ఇది హాఫ్ తిన్నట్టే ఉంటుంది. ఆకలేస్తుంది కానీ తింటాను, అది అలా అలవాటు అయిపోయింది, ఏం చేయను. నిజంగా చెప్తున్నా, తను తింటేనే నేను తిన్నట్టు ఫుల్గా ఇదైపోతా. అమ్మ భోంచేస్తాను ఇద్దరు అని. తనేమో ఇవాళ తినదు, సాయంత్రం ఏమో టిఫిను. ఇది నిజం, ఈ అమ్మాయి మీద ఏం జోకేయట్లేదు నేను. మీ వదిన అనకండి ఆ మాట అంటారు మళ్ళీ లేనిపోయింది. ఏదైనా అందామంటే భయం అవుతుంది, సరదాగా జోకేద్దామంటే మా వదిన అలా అనొద్దు అంటున్నారు వాళ్ళు. ఆకలి తొందరా, ఇంతసేపు వండిన తర్వాత కూడా ఇంతసేపు చేస్తామంటే మళ్ళీ కష్టం. పెరుగుందిగా, గుర్తుంచుకు తోడు పెడతాను అనమాట. ఇంత కూర కొంచెం. ములక్కాయ టమాటా, వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. చాలామంది అమ్మ చెప్పారు మీలో వ్యూవర్స్లోనే, మన సిస్టర్సే, అన్న మీరు చెప్పాక అప్పటికప్పుడు అన్నం వండుకుని వేడివేడిగా కూర చేసుకుని తింటున్నాం, చాలా చాలా బాగుంటుందని. వెరీ గుడ్ అమ్మ, అలాగే ఫాలో అవ్వండి. అందరికీ కూడా చెప్పండి. చక్కగా అప్పటికప్పుడు వెయిటింగ్లోనే మనకు ఆకలి పెరుగుద్దమ్మా. ఆకలి రాగానే వండేసి పెట్టేస్తారు చాలామంది, ఏదో పెట్టుకున్నామా తిన్నామా, అలా కాదు. ఆకలి వచ్చినప్పుడు వంట మొదలు పెట్టుకుని ఆకలి పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు తిందాం అని. అది భలే థ్రిల్లే ఉంటుంది. ఏదైనా వర్క్ ఉంటే ఓకే, తప్పదు. కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు మాత్రం ఇదే ఫాలో అవ్వండి, సూపర్గా ఉంటుంది. వేడివేడిగా వండుకోవటం, వేడివేడిగా తింటాం. పిల్లలు లేరు ఈరోజు, పిల్లలు ఉంటే 2 కూరలు చేస్తా ఒక్కోసారి పిల్లల కోసం అని, నాన్ వెజిటేరియన్ కానీ ఏదైనా. అలా చూడబాకే, నువ్వు టమాటా తినపోయినా కూడా ఇవాళ తినవుగా అన్నం, అది చెప్పు. సరే, ఏదో ఒకటి నీ తృప్తి కోసం. ఇది మామిడి ముద్ద, బాగుంది, అదిరింది. కాలుతుంది సంధ్య, వద్దు ఫ్యాన్ వద్దమ్మో, ఎప్పుడైనా ఫ్యాన్. ఉప్పు కారం ఇంకా సూపర్గా. మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే ములక్కాయ టమాటా వండేసుకోండి, ఇక అద్భుతంగా ఉంటుంది. ములక్కాయ కూడా చూసారా, చక్కగా మెత్తగా, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ప్రతిదీనమ్మా మనం చేసుకునే దాంట్లో ఉంటుంది, టైమింగ్లో ఉంటుంది. ఫ్లేవర్స్ ఒకటి, మంచి మంచి ఫ్లేవర్స్ నేను చెప్పిన విధంగా, పొడులు కానివ్వండి, ఆ కొత్తిమీర కానివ్వండి, ఏది తగ్గినా కూడా ఏదో లోట్లా కనిపిస్తుంది టేస్ట్లో. ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి ఇబ్బంది లేదు. చక్క సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి, కిరాణా షాప్ అంటాం, చిన్న చిన్న షాపులు, కిరాణా కొట్టుకెళ్ళినా కూడా మనకు అన్నీ దొరుకుతాయి.
చక్కగా తెచ్చుకోవచ్చు. బంగారం వస్తావా? ఎనీవే చాలు. మా వ్యూవర్స్కి మా సిస్టర్స్కి బాయ్ చెప్పు ఒకసారి. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే కాలుతుంది, లేకపోతే కుమ్మేలా ఉంది. చూస్తున్నారు చక్కగా, మంచి మంచి కామెంట్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నాకు కొన్ని విషయాలు చెప్తున్నారు మీరు కూడా, అది కూడా నేను వింటున్నాను ఎప్పుడు కూడా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇలాగే మన వ్లాగ్స్ చూస్తుండండి, నన్ను ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.